అంటే చాలామంది ఏమంటున్నారంటే చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే జగన్ మళ్ళీ జైలుకే వెళ్తాడు అనే మాట నేను వినిపిస్తున్నాను. దానిపైన ఏమంటారు మీరు? అవునండి. 38 కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేసరికి 38 కేసులు ఉన్నాయి. 10 ఏళ్లుగా బెయిల్ మీద బతుకుతున్నాడు. ఆ? అది కాకుండా 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత బైజూస్ కేసు కానీ, గంజాయి కేసు కానీ, డ్రగ్స్ కేసు కానీ, కల్తీ మద్యాన్ని ఆ బ్రాండ్లు మీకు ఏ స్టేట్లోనూ దొరకవు. ఆ బ్రాండ్లు తాగిన వాళ్ళందరూ చనిపోతున్నారు. దాదాపు ఇప్పటిదాకా 1,00,000 మంది చనిపోయారు. కడప జిల్లాలో అన్నమయ్య డ్యామ్ గోలు ఎంతో మంది మరణించారు. ముత్తైదువుల్ని ముండమోపుల్ని చేసి నేను పెన్షన్లు ఇస్తాను అనే మాటలు మాట్లాడుతుంటే ఇలాంటి వ్యక్తినా మనం ఎన్నుకున్నది అని చెప్పి ప్రజలైతే మాట్లాడుతున్న మాట వాస్తవం సార్. ఓకే. అండ్ మీ ఓటు ఎవరికి? టీడీపీకేనండి. పోయినసారి వైసీపీకి వేసినారా? నా చరిత్రలోనే లేదు. 2014 నా మొదటి ఓటు వేయటం జరిగింది. గుంటూరులో ఫస్ట్ ఓటు నాదే. 2019 ఫస్ట్ ఓటు నాదే. ఎంపీ ఎలక్షన్లో ఫస్ట్ ఓటు నాదే. అన్నీ నేను టీడీపీనే గెలిపించుకున్నా. గుంటూరు పశ్చిమ అంటే గుంటూరు 2000 అంటే పక్కా టీడీపీ, రాసి పెట్టుకోండి.